ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకల్లో పాల్గొనున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాత్రికి ఢిల్లీ చేరుకోబోతున్నారు. రేపు ఎల్లుండు 2 రోజుల పాటు ఆయన ఢిల్లీలో ఉండబోతున్నారు. ప్రధానంగా రేపు మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకల్ని కేంద్రం ప్రతి ఏడాది కూడా ఇటు సుపరిపాలనా దినోత్సవంగా నిర్వహిస్తుంది. అందులో భాగంగా రేపు విజయ్ ఘాట్ రాజ్ఘాట్ సమీపంలోని అటల్ సదైవ్ వద్ద అటల్ బిహారీ స్మృతికి నివాళులర్పించబోతున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సహా ప్రధాని, కేంద్ర మంత్రులు అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అందులో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి చంద్రబాబు కూడా నివాళులర్పించబోతున్నారు. అనంతరం రేపు జేపీ నడ్డా నివాసంలో, బీజేపీ జాతీయ అధ్యక్షుడి నివాసంలో ఇటు ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతల సమావేశం జరగబోతోంది. ఇది కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మూడో సమావేశం. సో ఈ సమావేశంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయంతో పాటుగా జాతీయ అంశాలు, ఇటీవల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలు, అంబేద్కర్ ని ఉద్దేశించి అమిత్ షా చేసిన వ్యాఖ్యల పట్ల ఇటు ఇండియా అలయన్స్ పార్టీలను దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్న తరుణంలో వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, అలాగే బెటర్ కోఆర్డినేషన్ కి సంబంధించి ప్రతి నెల సమావేశం అవ్వాలని చెప్పి ప్రధాని మోడీ గతంలో మాట్లాడడం జరిగింది. సో దానికి అనుగుణంగానే రేపు మూడోసారి మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత పార్లమెంట్ లో జమిలీ ఎన్నికల బిల్లుని ప్రవేశపెట్టిన తర్వాత నెక్స్ట్ బడ్జెట్ సెషన్ కల్లా ఇటు జమిలీ ఎన్నికల బిల్లు కానీ, వక్ఫ్ సవరణ బిల్లు కానీ ఇటువంటి కీలక బిల్లులు పార్లమెంట్ ముందుకు రాబోతున్నాయి. కాబట్టి సో ఫ్లోర్ కోఆర్డినేషన్ ఏ విధంగా ఉండాలి, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఏ విధంగా సమన్వయంతో ముందుకెళ్లాలి, విపక్షాల ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు ఏ విధంగా చెక్ పెట్టాలన్న అంశాలకు సంబంధించి ప్రధానంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో చర్చించబోతున్నారు. సో ఈ సమావేశంలో కూడా చంద్రబాబు పాల్గొనబోతున్నారు. అనంతరం ప్రధాని మోడీ అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా 1-to-1 సమావేశాలు జరిగే అవకాశం ఉంది. కేంద్ర మంత్రులతో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించి ఇటు అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణానికి నిధులతో పాటుగా పెండింగ్ అంశాలకు సంబంధించిన నిధులు, రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా జరుగుతోంది, అలాగే ఏపీలో పరిస్థితులు, వీటన్నింటినీ కూడా జాతీయ నాయకత్వానికి చంద్రబాబు వివరించబోతున్నారు. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.